గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని 11 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగం చెప్పుకుందాం. 10 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 11వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వశిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం ధర్మకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజుకి. దితి కొడుకు తపము వేడివి అతి తప్తులమైతిమింక అలజడి అమరాపతి నుండ వెరతుమెయ్యది గతి మాకును దేవదేవ కారుణ్యనిధి. దేవతలందరూ వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి కదా. దితి కొడుకు చేస్తున్న తపస్సు వేడికి మేమంతా కూడాను తప్తులు అయిపోతున్నామయ్యా. మాకు వేడేస్తున్నది, మాలో తట్టుకోలేకపోతున్నాం. అమరాపతి నుండ వెరతుమెయ్యది. అయితే అమరావతిలో ఉన్న మాకు భయం కలుగుతుంది. ఏమిటిది ఈ గతి? ఈ గతి మాకును దేవదేవ కారుణ్యనది. మరి ఏం దేవతలం అయ్యి అమరావతిలో ఉండి ఈ భయం పుట్టుకుంది మాకు. వీడి తపస్సు చేస్తుంటే ఆ వేడికి తాళలేకపోతున్నాం. శంకాలేశము లేదు దేవా త్రిజగత్ సంహారము దేవతా సంకోచంబును వేద శాస్త్ర పదవీ సంక్షేపము చాలనే వంకను చేతునటంచు దుస్సహ తపో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించని శాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే నీవే రీతి తపోబలంబున జగన్నిర్మాణమున్ చేసి ఈ దేవాధీశుల కంటే ఎక్కుడు సిరింది వించితి ఇబ్బంగి తాని విశ్వము తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకరత్వ శక్తిమతిలో వర్ధించినాడు. ఈశ్వర పరమేశ్వర పరబ్రహ్మ, నువ్వు ఏ విధంగా సృష్టించావో దానికి ప్రతి సృష్టి చేయాలని చూస్తున్నాడయ్యా వీడు. మరి ఏ విధంగా వీడిని నిరవారిస్తావో నీకే తెలుసు. అధీనం గాక కాలాత్మకులకు జీవాత్ములకు అనిత్యత్వంబు కలుగుటం చేసి తపోయోగ సమాధి జలంబునం తనకు నిత్యత్వంబు సంపాదించునని తలంచినాడు. ఈ జీవాత్మలకి నిత్యం కాదు, జీవుడు నిత్యం కాదు కదా. కానీ వాడు నిత్యత్వం సంపాదించడానికి తపస్సు చేస్తున్నాడయ్యా. అవధీయంబగు ఉన్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబూ సంస్థవనీయంబగు భూతియును విజయమును సౌఖ్యంబు సంతోషమును భువన శ్రేణికి నిచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి ఓ భువనాధీశ్వర కావవే భువనముల్ పూర్ణ ప్రసాదమున త్రిభువనాలని కూడా ముల్లోకాలని నువ్వే కావాలయ్యా. మళ్ళీ మాకందరికీ కూడా సంతోషాన్ని కలగజేయాలి. ఈ దైత్యుడి యొక్క తపస్ఫూర్తిని నివారించు అయ్యా ఓ భువనాధీశ్వర అని ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి దేవతలు. రేపు మనం 12వ భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా
నిర్గుణం మగుస్థితే వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోత